కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆడపిల్లల పెళ్లికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామన్న తులం బంగారం ఎక్కడా అని ప్రశ్నించారు. సికింద్రాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో 108 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందు తులం బంగారం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని, ఏడాది దాటినా ఇవ్వకపోవడంతో ఎప్పుడిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. ఈరోజు ఒక 108 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మరి అందరూ కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీంతో పాటు ప్రజలు కూడా మా తులం బంగారం కావాలనే వాళ్ళ ప్రధానమైన డిమాండ్ రోజు అనౌన్స్ చేసింది. కాబట్టి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మాకు రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కానీ ఇటువంటి మీటింగ్లకు వచ్చినప్పుడు కూడా ఇదే ఎంఆర్ఓ గారు చెప్పిన మా పక్షాన, మా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ఆ రిప్రజెంటేషన్ పెట్టమని చెప్పారు. ఎందుకంటే తప్పకుండా ఇవ్వాలి, ఇచ్చినటువంటి కమిట్మెంట్ కాబట్టి ఇవ్వాలనేటువంటి. అయితే ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేది ఆ రోజుల్లో కేసీఆర్ గారి ఆలోచన. పేద మధ్యతరగతి కుటుంబాలకు కొంత సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతోనే